అందరికీ నమస్కారం. వెల్కమ్ టు భారతీ టీవీ. ప్రస్తుత రాజకీయ అంశాల మీద మనతో మాట్లాడటానికి సీనియర్ జర్నలిస్ట్ ఉప్పాల లక్ష్మణ్ గారు ఉన్నారు. లక్ష్మణ్ గారితో మాట్లాడదాం, మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం సార్, దక్షిణాది రాష్ట్రాలని డీలిమిటేషన్కి సంబంధించి స్టాలిన్ అందరినీ ఒకటి చేసే ప్రయత్నం చేస్తున్నాడు అన్నట్టు తెలుస్తుంది. ఈ నెల 22న చెన్నైలో ఒక సదస్సు పెట్టబోతున్నారు. దానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారిని, దాంతోపాటు చంద్రబాబు నాయుడు గారిని కూడా ఆహ్వానం పంపారు. ఏంటి సార్ ఇది? సౌత్ వర్సెస్ నార్త్ జరుగుతుంది. ఈ డీలిమిటేషన్ గురించి ఎందుకు స్టాలిన్ ముందుకెళ్తున్నాడు? అసలు ఏంటి ఆయన దీనికి సంబంధించి? ఎలక్షన్ ఉంది కాబట్టి ఏదో రకంగా బీజేపీని దోషిగా నిలబెట్టే ప్రయత్నం అనుకోవచ్చా, లేకపోతే ఇది వర్కౌట్ అవుతుందంటారు? అసలు ఇప్పుడు బీజేపీని ఇరుకున పెట్టాలా అనేటువంటి ఉద్దేశంతో తప్ప అదే వర్కౌట్ అయ్యే ఇష్యూ కాదు. ఇక్కడ జనాభా సేకరణ జరిగిన తర్వాత, మామూలుగా అయితే జనాభా సేకరణ ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి జరగాలి. మనకు కరోనా రావటము, దాని తర్వాత మళ్ళీ ఎన్నికలు రావటము, అనేక కారణాలతో జనాభా సేకరణ జరగలేదు. ఇప్పుడు అంటే జనగణన జరగాలి. అది ఇప్పుడు ఈ సంవత్సరం చివరిలో కానీ నెక్స్ట్ ఇయర్ కానీ అది స్టార్ట్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆ ఏర్పాటు చేస్తున్నారు. జనగణమన జరిగిన తర్వాత జనాభా ఎట్లయినా పెరుగుదలే ఉంటాయి, తరుగుదల ఏముండదు కదా. అవును, ఎప్పుడు పెరుగుతూ ఉంటుంది కదా. జనాభా అనేది ఇప్పుడు 140 కోట్లు ఉన్నారు. రేపు జనగణన అయిన తర్వాత ఎంతమంది పెరుగుతారు అన్నది లిస్ట్ వస్తుంది. ఇది అయిన తర్వాత మామూలుగా నియోజకవర్గాల పునర్విభజన జరగాల చట్ట ప్రకారం. అది రాజ్యాంగం ప్రకారమే ఉంది. వీళ్ళు బీజేపీ నిర్ణయం తీసుకునేది కాదు, లేకపోతే ఇంకో పార్టీ నిర్ణయం తీసుకునేది కాదు. ఇది కాన్స్టిట్యూషన్ లోనే ఉంది. ఎప్పుడైతే జనాభా సేకరణ జరుగుతుందో పెరిగిన జనాభా ప్రాతిపదిక మీద నియోజకవర్గాలు రాష్ట్రాలలో, అలాగే పార్లమెంటు నియోజకవర్గాలు కేంద్రం కూడా వాటిని పెంచాలి అని ఉంది. ఉన్నప్పుడు ఇక్కడ జనాభా సేకరణ ఇంకా జరగబోతుంది కాబట్టి అదైన తర్వాత ఈ డీలిమిటేషన్ వస్తుంది. అంటే నెక్స్ట్ స్టెప్ అదే. దాని తర్వాత వాళ్ళ యొక్క విధానంలో, బీజేపీ విధానంలో 1 ఇండియా 1 ఎలక్షన్ మీద ఉన్నారు వాళ్ళు. జరపాలని, అంటే జమిలి ఎన్నికలు జరపాలని ఉన్నారు వాళ్ళు. అవి జరుగుతాయా లేదా తర్వాత. ఈ 2 అంశాలు పూర్తిగానే అవి జరగవు. అవును, జనాభా సేకరణ జరగాలి, డీలిమిటేషన్ జరగాలి, దాని తర్వాత జమిలి ఎన్నికల, సాధారణ ఎన్నికల అనేది నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది. వీళ్ళేంటారంటే ఉత్తరాది దక్షిణాది. ఇప్పుడు ఇక్కడ రాజ్యాంగంలో ఎక్కడ కూడా దక్షిణ భారతదేశం ఉత్తర భారతదేశం అనే కాన్స్టిట్యూషన్ లో ఉండదు. అలాగే మనము ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు రాయలసీమ, కోస్తా అని, ఇది ఏంటంటే ఒక ప్రాంతాలని సులభంగా మాట్లాడుకోవడానికి వీలుగా ఏర్పరచుకున్న మాటల్లో మాట్లాడుకోవడం. జోన్ల సిస్టమ్ వచ్చినప్పుడు ఆ పేర్లు పెట్టారు. ఇక్కడ ఉత్తర భారతదేశం, దక్షిణ భారతదేశం అనేటువంటి దాని మీద నార్త్ ఈస్ట్ అంటారు. మళ్ళీ దాంట్లో కూడా ఇవన్నీ కాదు. ఇది భారతదేశం అంతే. ఈ భారతదేశంలో ఇక్కడ మరి పోనీ దక్షిణాది రాష్ట్రాలు అంటే కింది ప్రాంతాలు, అంటే భారతదేశంలో మనం మ్యాప్ చూసుకుంటే పైన ఉన్నది ఉత్తరం, కింద దక్షిణం అని. అంటే కింద మనం ఏమున్నాం, పక్కన తమిళనాడు, కేరళ, పాండిచ్చేరి, ఆంధ్రప్రదేశ్, ఇప్పుడు తెలంగాణ, పక్కన కర్ణాటక, దాంతో కూడా మద్రాసు, తమిళనాడు, అదే చెన్నై అన్నారు కదా. ఈ 5 రాష్ట్రాలు తర్వాత కేంద్రపాలిత ప్రాంతము మన పాండిచ్చేరి చెప్పారు. వీటిని అంటారు, అది చెప్పుకోవడానికి అంటారు. ఎందుకు? భాషాపరంగా వచ్చింది ఇది. ఇప్పుడు ఉత్తర భారతదేశం అంతా కూడా 99% హిందీ మాట్లాడతారు. ఒకవేళ భాష కొన్ని ప్రాంతాలు, ఇప్పుడు ఒరియాలో ఒరిస్సా మాట్లాడినా, మహారాష్ట్రలో మరాఠీ మాట్లాడినా, కానీ ఓవరాల్గా అది హిందీతో మిక్స్ అయి ఉంటుంది. హిందీ మాట్లాడతారు కాబట్టి హిందీ భాషలు మాట్లాడేటువంటి వాళ్ళదాన్ని ఉత్తర భారతదేశం అనేది ఒక పిలుచుకున్నారు. దక్షిణ భారతదేశం అంటే డిఫరెంట్ లాంగ్వేజెస్. తమిళం వేరు, తెలుగు వేరు, తమిళం వేరు, తెలుగు వేరు, మలయాళం వేరు, అవునా కదా? అవునండి. కన్నడ వేరు. అందువలన ఈ దక్షిణ భారతదేశం కింది దిగువ ప్రాంతంలో ఉందని అనుకున్నప్పుడు నువ్వు 27 రాష్ట్రాలు ఉంటే 6 రాష్ట్రాలతో పోల్చుకుంటే ఎట్లా? నువ్వు ఫైట్ ఎలా చేస్తావు? నువ్వు ఆ రాష్ట్రాల్లో జనాభా ఎక్కువ ఉంది అంటే ఆ రాష్ట్రాలే ఎక్కువ ఉన్నాయి కదా.
రాష్ట్రాలే ఎక్కువ ఉన్నాయి ఇది ఉత్తర భారతదేశంలో. అట్లా అనుకుంటే మరి అన్నిటికంటే పెద్దది యూపీ, దాని తర్వాత వెస్ట్ బెంగాల్. ఆ కోటాలో వాళ్ళకి వస్తాయి. అక్కడ విస్తీర్ణము దాన్ని బట్టి, జనాభాని బట్టి, ఏది ఉన్నా జనాభాని బట్టి. ఇక్కడ మన జనాభా ర్యాపిడ్గా పెరగలేదు అనుకున్నాము. వాళ్ళ అభిప్రాయం ఏంటంటే మనము జనాభా నియంత్రణ పాటించాము, మన జనాభా పెరగలేదు అని మాట్లాడుతున్నారు. అలాగే అక్కడ వాళ్ళు జనాభా పాటించరు కాబట్టి పెరిగిపోయింది అంటున్నారు. ఇది ఉత్తర భారతదేశంలో. అది ఆ కాన్సెప్ట్ కరెక్ట్ కాదు. ఇవాళ భారతదేశం మొత్తం మీద ఏ రాష్ట్రాల్లో ఎవరున్నా కూడా కుటుంబము ఆర్థిక పరిస్థితులను బట్టి ఒకరా ఇద్దరా పిల్లలు చాలు అనుకుంటుండేది వస్తుంది. అది కాంగ్రెస్ పార్టీనే ఈ జనాభా నియంత్రణ చట్టం తీసుకొచ్చింది. సో ఇది వాళ్ళ యొక్క కుటుంబం ఆలోచన విధానికి తగిన విధంగానే ఆ ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉండాలా వద్దా అవునా కాదా అని నిర్ణయించుకొని కుటుంబం నడుస్తుంది. ఇప్పుడు కొన్ని సామాజిక వర్గాలు ఇప్పుడు సపోజ్ మతపరంగా పోయినప్పుడు హిందువులను ఆచరిస్తున్నారు కానీ దాన్ని పిల్లలు తక్కువ ఉండాలి, మనం వాళ్ళని పోషించడం కష్టమని. అదే ముస్లిం మైనారిటీ వర్గాలు అలా అనుకోవటం లేదు కదా. వాళ్ళు కూడా 10 మంది పిల్లలకి అంటున్నారు, అనుకోవటం లేదు. వాళ్ళ జనాభా పెరిగిపోతుంది, వాళ్ళ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు కదా హిందూ సంఘాలు. అరే రాను రాను వాళ్ళ జనాభా పెరిగిపోతున్నది, ఈ భారతదేశం తర్వాత ఏమైపోతుందో అని. మరి దానికే సమాధానం చెప్పాలి వీళ్ళు, దానికే సమాధానం చెప్తారు. అందువల్ల ఇక్కడ అలా మూమెంట్ తీసుకురావాలనే ప్రయత్నం వాళ్ళు చేసినా కూడా అది ఫలించదు. అంత సెంటిమెంట్ ఇక్కడ ఎవరికి ఏం లేదు. అంటే మీరు ఈ భారతదేశాన్ని రెండుగా చీల్చాలనే ప్రయత్నం చేస్తారా? కరెక్ట్, ఏదో ఒక కారణం చెప్పి. ఇప్పుడు డీలిమిటేషన్ అనేది నరేంద్ర మోడీ గారు నిర్ణయించేది కాదు, అమిత్ షా గారు నిర్ణయించేది కాదు. ఇది రాజ్యాంగము. అన్ని పార్లమెంట్లో పెడతారు. రేపు జనాభా సేకరణ అయిన తర్వాత ఖచ్చితంగా పార్లమెంట్లో పెడతారు. డీలిమిటేషన్ డ్రాఫ్ట్ తయారైనాక పార్లమెంట్లో పెడతారు. అన్ని చర్చిస్తారు అక్కడ. జనాభా ప్రాతిపదికనే నియోజకవర్గాల పునర్విభజన జరిగి తీరుతుంది. ఇక నువ్వు ఇక్కడ నువ్వు అంటే రేపు చట్టానికి వ్యతిరేకంగా నీ దగ్గర అక్కడ ఒకవేళ ఒక లిమిట్ ఇంత అని ఉంటే నీ లిమిట్ తగ్గించి నీకు నియోజకవర్గాలు పెంచుతారా? సాధ్యమవుతుంది? సాధ్యమవుతా? ఒక దక్షిణ భారతదేశంలో ప్రత్యేక నిర్ణయం తీసుకునేగలుగుతారా? తీసుకుంటే ఉత్తర భారతదేశం ఊరుకుంటారా? అంటే అనవసరంగా రదన, అంటే అనవసరంగా వివాదం రెండు ప్రాంతాల మధ్య రావటానికి చేసే ప్రయత్నంగా ఉంది. కానీ ఇవాళ జనము బాగా తెలివితేటలు ఉన్నవి, ఓటరుకు అన్ని అవగాహనలో ఉన్నారు. ఎవరు కూడా సోషల్ మీడియా వచ్చిన తర్వాత నువ్వు ఏదో చెప్పేస్తానే. ఇప్పుడు ఆయన పార్టీ పరంగా చెప్పి పార్టీ కార్యకర్తలు డబ్బులు ఇచ్చి ఉత్సాహపరిచి రోడ్ల మీదకి రానంటే వస్తారేమో కానీ ఎవరు మామూలు సామాన్య ప్రజలు ఎందుకు వస్తారు? ఏ మూమెంట్ ఏ ఉద్యమం కోసం వస్తారు? రారు. అదేం సక్సెస్ అయ్యేది కాదు. ఇప్పుడు ఆయన ఇప్పుడు భాష పరంగా కూడా తీసుకొచ్చాడు. భాష కూడా అదే, అన్ని తమిళంలో ఉండాలా, హిందీ అసలు ఎంటరే కాకూడదు ఇక్కడ. అంటే ఇంగ్లీష్ ఎంటర్ కావచ్చు, హిందీ ఎంటర్ కాకూడదా? ఇంగ్లీష్ ఎవరిది అట్లా అనుకుంటే? ఇంగ్లీష్ ఎవరిది? ఆంగ్లేయులు ప్రవేశపెట్టింది. అప్పుడు ఇంగ్లీష్ ఉంది వాళ్ళు రాకముందు ఈ దేశంలో. ఆంగ్లేయులు మన భారతదేశానికి రాకముందు ఇక్కడ ఆంగ్లం ఉన్నిందా? ఎక్కడ ఉంది? వాళ్ళు వచ్చిన తర్వాత ప్రవేశపెట్టారు. సరే, కాకపోతే ఇవాళ ఇంటర్నేషనల్ పరంగా మనము ఉద్యోగాలకు వెళ్తున్నాం కాబట్టి వాళ్ళు వస్తున్నారు కాబట్టి ఇంగ్లీష్ అనేది అవసరము అన్నది అర్థమైపోయింది. అలాగే భారతదేశంలో ఇవాళ ఎక్కడ ఏ ప్రాంతంలో అయినా కూడా ఉద్యోగాలకు ఉపాధి కోసము లేకపోతే కాంట్రాక్ట్ ఏదైనా వర్కులు తీసుకున్నప్పుడు అక్కడ పనులు చేసే వాళ్ళు దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో ఇతర రాష్ట్రాల్లో వచ్చి పనిచేస్తున్నారు. పనిచేస్తున్నప్పుడు నువ్వు ఆ భాష అవసరం లేదా? ఇప్పుడు తమిళ వాళ్ళే ఉత్తరప్రదేశ్లో పోయి ఏదో వర్క్ పని చేస్తుంటాడండి, తమిళ మాట్లాడతాడు. ఆ తమిళ మాట చెల్లుతుందా? మాట్లాడగలదు అక్కడ. నేర్చుకుంటాడు కదా, ఆడిపోయిన తర్వాత నేర్చుకుంటాడు కదా. అలాగే
తమిళనాడుకు వచ్చారు అనుకోండి, లేదంటే ఆంధ్రప్రదేశ్కి వచ్చారు అనుకోండి, అక్కడ వాళ్ళు తెలుగు నేర్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. చాలా మంది తెలుగు మాట్లాడతారు ఉత్తరప్రదేశ్ వాళ్ళు, ఇక్కడికి వచ్చిన వాళ్ళు. మీరు చూడండి, 5 ఏళ్ళు 10 ఏళ్ళ నుంచి ఇక్కడ పని చేస్తుంటే వాడు అర్థం చేసుకుంటాడు, 4-5 మాటలు మాట్లాడతాడు. ఎందుకు? మనలో కలిసిపోవడానికి ప్రయత్నం చేస్తారు తప్ప విడిపోవాలా, అరే నేను తమిళ్ అని నేను తెలుగు అని అట్లా గర్వంగా మాట్లాడి అవతలని కించపరిచే విధంగా వ్యవహరిస్తారా? లేదు కదా. అంటే సమాజంలో లేని ఆలోచన మీరు రాజకీయ పార్టీగా తీసుకొచ్చి తమిళం అనే దాని మీద రెచ్చగొట్టి మీరు ఓట్లు సంపాదించుకోవాలి. ఎందుకంటే ఎలక్షన్లు రాబోతాయి కాబట్టి ఓట్లు సంపాదించుకోవాలి అనేది గేమ్ ప్లే చేస్తున్నారని నేనంట. ఉత్తర దక్షిణ భారతదేశంలో గేమ్ ప్లే చేస్తారు, భాషాపరంగా గేమ్ ప్లే చేస్తే ఆ గేమ్లే నడవవు. ఓకే, ఏమి నడవవు. వ్యతిరేకత ఉంటే ఎవరు ఏం చేయలేరు. ఓకే, అవన్నీ ఏమీ పనిచేయవు. ఓకే, ఈ నెల 22న జరగబోయే సదస్సుకి ఉత్తరాదిలో కూడా బీజేపీ వ్యతిరేక పార్టీలు మేము పిలుస్తున్నాం అంటున్నారు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు, కేసీఆర్ గారు, దీంతో పాటు మిగతా వాళ్ళు కూడా. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు వెళ్ళే అవకాశం ఉందంటారా? అంటే ఇద్దరు ఒకే చోట కనిపించే అవకాశం ఉందంటారా? నేనైతే వాళ్ళిద్దరు వెళ్ళారే అనుకుంటున్నాను. ఎందుకంటే ఎప్పుడు అన్నా డిఎంతో కానీ డిఎంకేతో సంబంధాలు ఉండొచ్చేమో, కానీ అట్లా ఇట్లాంటి అంశాలు వచ్చినప్పుడు వెళ్ళి వాళ్ళు కలుస్తారు వాళ్ళతో అనేది నేనైతే అనుకోవట్లేదు. కాంగ్రెస్ పార్టీ అంటే తప్పదు, ఎందుకంటే అది కోయలేషన్ గవర్నమెంట్ ఉంది, అక్కడ కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, కూటమిలో ఉన్నారు వాళ్ళు, ఇండియా కూటమిలో. అందువలన వాళ్ళు వెళ్తే వెళ్ళొచ్చేమో, కానీ ఆ కూటమిలో ఉన్న వాళ్ళు ఇప్పుడు ఇందాక చెప్పింది 6 రాష్ట్రాల్లో కాంగ్రెస్ అధికారంలో ఉంది. కర్ణాటకలో వాళ్ళు పోతారు, తెలంగాణలో కాంగ్రెస్ ఉంది పోతారు, ఆంధ్రాలో కూటమి ప్రభుత్వం ఉంది. కూటమి ప్రభుత్వం నుంచి ఎవరు పోతే జగన్మోహన్ రెడ్డి పోవాలా నేను అనుకుంటున్నా. ఆయన కూడా వెళ్ళాడు. ఇట్లా వాటికి వెళ్ళి ఆయన ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో సాధించేది ఏంటి చెప్పు? ఎవరికి ఆ సెంటిమెంట్ ఉందే ఇక్కడ? మనకు సీట్లు తగ్గిపోతాయి, సీట్లు తగ్గిపోతే ఏంటి? అవతల వాళ్ళకి సీట్లు అంటే ఇప్పుడు ఉత్తరాది వాళ్ళ యొక్క సీట్లు పెరగటం వలన వాళ్ళ ఉద్దేశం ఏంటి? రేపు పొద్దున మళ్ళీ బీజేపీ అక్కడ బలంగా ఉంది కాబట్టి జీవితంలో మళ్ళీ ఇతర పార్టీలు రావు, ఆ పార్టీని అధికారంలోకి వస్తూ ఉంటుందనే కదా వాళ్ళ ఉద్దేశం. అవును, అంతే కదా. ఓకే, దక్షిణాదిలో 10 సీట్లు పెంచుతారు అనుకోండి, అందుకని ఎక్కువ పెడతాయా? పోనీ 20 పెంచుతారు అనుకున్నాం, 50 పెంచుతారు అనుకున్నాం, గవర్నమెంట్ ఎట్లా వస్తుంది? సౌత్ నుంచి సీఎం పిఎం అవుతారా? 100 పెంచుతారు, ఎట్లా అవుతారు? అవును, ఓకే. అంటే ప్రజలు అట్లా నీకు ఉత్తర దక్షిణం విడగొట్టేసి ఇక్కడ ఎవరైనా సరే అంటే ఇక్కడ మళ్ళీ పార్టీలు, సిద్ధాంతాలు, ప్రాంతీయ పార్టీలు ఎవరికి ఓటేయాలా, ఎవరికి ఓటేయకూడదని డిసైడ్ చేసుకుంటారు, కానీ ఆ ఫ్యాక్టరీ మీద ఓటింగ్ చేస్తారా? అవును, ప్రైమ్ మినిస్టర్ కావాలని. సార్ ఇక్కడ చూస్తే కేసీఆర్ కి చంద్రబాబు నాయుడుకి పడదు, చంద్రబాబు నాయుడుకి ఇంకొక ఆయనకి పడదు, అందరు కలిసి అక్కడ చేసేది కూడా లేదు. ఇంకోటి కూడా స్టాలిన్ మాట్లాడుతూ ఎక్కువ మంది పిల్లల కనండి, 10 మందిని కనండి అని చెప్పి మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఈ వ్యాఖ్యలు ఎలా చూడొచ్చు? అంటే ఏదో ఒక నార్త్ ఢీకొనాలనే ప్రయత్నమా, లేకపోతే జనాభాని మీరు 10 మంది కనమంటే ఏంటి అర్థాలు ఎలా చూడొచ్చు? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా పిల్లల్ని ఎక్కువ కనాల మంచిదే అని చెప్పాడు. అవును, మనము పిల్లలు ఇప్పుడు ఒకప్పటి పరిస్థితుల్లో ఇవాళ పరిస్థితులు వేరు. ఇవాళ దేశ ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడింది. పేద వర్గాలు కూడా పిల్లల్ని చదివించుకోగలుగుతున్నారు, పేద వర్గాలు కూడా మంచి మంచి ఉద్యోగాలు చేయగలుగుతున్నారు పిల్లలు. అలాగే ఆర్థిక పరిస్థితులు మెరుగుపోయినాయి. అలాగే వ్యవసాయ కూలీలు కానీ ఇతర కూలీలకు కానీ కూలీ అమౌంట్ అంటే సొమ్ము పెరిగింది, వాళ్ళకి ఇచ్చేటువంటి కూలీ రోజువారీ జీడిపి పెరిగింది. దానివల్ల ఏంటి, వాని యొక్క ఆర్థిక పరిస్థితి పెరుగుతూ ఉన్నప్పుడు ఇద్దరిని కాదు ముగ్గురినైనా తను పోషించగలుగుతాడు, నలుగురినైనా పోషించగలుగుతాడు అనేది వచ్చింది. కాకపోతే ఏంటంటే ఇంకా భయం ఉంటుంది, ఎందుకు ఎక్కువ మంది వస్తే ఇప్పుడు ఎందుకంటే రాను రాను అన్ని ధరలు పెరిగిపోతున్నాయి కాబట్టి మనం ఇంకా పిల్లల్ని ఎక్కువ మందిని కంటే కనుక మరి ఎలా వాళ్ళు జీవిస్తారు, వాళ్ళకి ఏ విధంగా ఉంటుందో, అప్పుడు ఫ్యూచర్ ఎలా ఉంటుందో అని కొంచెం భయం ఉంటుంది. నువ్వు పిలిపిస్తానే 10 మంది 20 మంది అనే పరిస్థితి ఉంటుందా? ఇప్పుడు ఆర్థిక పరిస్థితి ఉంటుంది, ఆరోగ్య పరిస్థితి ఉంటుంది. ఆరోగ్య పరిస్థితి కూడా చూసుకుంటారు కదా ఎవరైనా. అరే సస్తావరా నువ్వు పిల్లలు కంటే డాక్టర్ చెప్తే ఏం చేస్తాడు? అవును, నీ ఆరోగ్య పరిస్థితి పర్మిట్ చేసి అంటే ఏం చేస్తారు చెప్పండి. అవును
అందులో ఇప్పుడు అన్ని హైబ్రిడ్ వచ్చేసాయి పదార్థాలు, మెడిసిన్స్ వాడకుండా ఉండలేరు అన్నిటికీ. అందువల్ల అంత ఈజీగా వాళ్ళేదో రాజకీయ కోణంలో పిలిపించి బీజేపీని డిమారలైజ్ చేయాలనే ప్రయత్నం తప్ప అది ప్రాక్టికల్గా సాధ్యం కాదని నేనైతే చెప్పగలుగుతాను.